ఎంత ఎక్కువ ఎరువు పెడితే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది. ఈసారి నేనే అందరికంటే ఎక్కువ పంట తీయాలి. అయ్యో ఆపు, నన్ను ఊపిరాడనీయకుండా చేస్తున్నావుదా. ఇంత ఎరువు పోస్తే నేను బతకలే బా. అయ్యో మాకిది ఆహారం కాదు, మేము బలహీనమవుతున్నాం. ఇది విషం లాంటిదే. అలా కాదు రైతన్నా, ఎరువు ఎక్కువైతే నష్టం ఎక్కువే. సోయిల్ టెస్ట్ చేసి సరైన మోతాదులోనే వాడాలి. లేకపోతే నేల జీవం కోల్పోతుంది, మైక్రోబ్స్ అంతా నశిస్తాయి, నేల బలహీనమవుతుంది, చివరికి పంట కూడా తగ్గిపోతుంది రైతన్నా. అయితే సార్, మట్టి నమూనా ఎలా తీసుకోవాలో ఒక్కసారి చూపించండి సార్, మేం కూడా నేర్చుకుంటాం. పొలంలో 4 నుంచి 5 చోట్ల వేర్వేరు ప్రదేశాల్లో నమూనా తీసుకోవాలి. కొన్ని చోట్ల చౌడు ఉండవచ్చు, కొన్ని చోట్ల సారవంతంగా ఉండవచ్చు. ప్రతి చోట ముందుగా పై మట్టిని తీసేయాలి. ఈ పై మట్టిని పంపితే ఫలితాలు తప్పుగా వస్తాయి, అందుకే దాన్ని తప్పకుండా తీసేయాలి రైతన్న. తర్వాత వి ఆకారంలో గుంత తీయాలి. తీసిన తర్వాత లోపల మట్టిని కూడా 1 అడుగు వరకు తీసేయాలి రైతన్న. గుంత పక్క భాగాల నుంచి మాత్రమే మట్టిని తీసుకోవాలి. అప్పుడే అన్ని పొరల్లో ఉన్న పోషకాల శాతం సరిగ్గా తెలుస్తుంది. ఇలా అన్ని నమూనాలను ఒక చోట కలిపి బాగా మిక్స్ చేయాలి. అప్పుడే సరైన ఫలితం వస్తుంది. మట్టిని ఇలా